సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారాలు దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా చాలా ముమ్మరంగా జరుగుతున్నట్లే నందిగామలో కూడా చాలా ముమ్మరంగా జరుగుతుంది ఎన్డీఏ కూటమి ప్రచారం. తప్పకుండా మంచి మెజార్టీతో నందిగామలో మేము ఈ జెండా ఎగరవేస్తామండి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. నందిగామలో కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది. 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేశారు. సంక్షేమం కూడా అప్పులు తీసుకొచ్చి పంచడమే సంక్షేమని చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా సాగునీరు, త్రాగునీరు చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. యువతకు ఉపాధి లేదు, మహిళలకు భద్రత లేదు, రైతన్నలు అయితే అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది ప్రభుత్వం పట్ల. అదేవిధంగా సూపర్ 6 బాబు గారు ఏదైతే ఎజెండాను ప్రకటించారో, మినీ ఎజెండా, అదే ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో కూడా చాలా బాగా వెళ్ళిపోతుంది ప్రజల్లో. తప్పకుండా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరమని ప్రజలు ఎదురు చూస్తున్నారండి. ఫైర్ బ్రాండ్ గా ఉన్న తంగిరాల సౌమ్య అసలు ఈసారి తిరిగి టీడీపీ మేనిఫెస్టోని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ఆల్రెడీ ఎలక్షన్స్ ప్రచారం ముందే 2-3 సార్లు ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకెళ్ళామండి. మినీ మేనిఫెస్టో, సూపర్ 6, శంకరావం కానీ ప్రతి ఇంటికి కూడా మేము డోర్ టు డోర్ తిరిగాము. ఇప్పుడు ఎలక్షన్స్లో ముమ్మరంగా వెళ్ళిపోతుంది. అంటే ప్రజల్లోకి వచ్చేసింది సూపర్ 6 అనేది. బాబు గారు వస్తే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి నెల 1500 కానీ, 3 సిలిండర్లు ఉచితం కానీ, సంవత్సరానికి ఎంతమంది పిల్లలున్నా చదువుకోవడానికి 15,000 ఇవ్వటం కానీ, ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, పెన్షన్ మొదటి నెల నుంచి 4,000 కానీ, వికలాంగుల పెన్షన్ 6,000 కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్, ఇవి చాలా బాగా రెస్పాన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళందరూ కూడా బాబు గారి రా కోసం ఎదురు చూస్తున్నారండి. తంగిరాల కుటుంబం అంటే నందిగామ నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి. మీ నాన్నగారి ద్వారా ఆ రాజకీయ లక్షణాలు పుణుకుపుచ్చుకున్న మీరు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎలాంటి అభివృద్ధి జరగాలి నందిగామ నియోజకవర్గం అని కోరుకుంటున్నారు? నాన్నగారి టైం నుంచి నాన్నగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటే, ఒక కార్యకర్తగా ఈ పార్టీలో ప్రవేశించి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. అదేవిధంగా ప్రైవేట్ లాయర్గా చాలా మంచి పేరు ఇక్కడ. ప్రజలకు సేవ చేయటంలో కానీ నిస్వార్థ సేవ అండి, ఎక్కడ కూడా ఏది ఆశించరు. 2 సార్లు అంటే ఒకసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సేవ చేశారు, రెండోసారి అధికార పార్టీల ఎమ్మెల్యేగా ఎన్నికై హఠాన్ మరణం పొందారు. తర్వాత వారి కుమార్తెని నన్ను ఇక్కడ వాళ్ళ ఆడపడుచుగా ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు బై ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. 5 సంవత్సరాలు కూడా చక్కగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి కృషి చేశానండి. 2019లో దురదృష్టవశాత్తు రాష్ట్రం అంతా ఒక్క ఛాన్స్ మాయలో ఏ విధంగా పడిపోయింది. ఇక్కడ నందిగామలో కూడా మేము అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు రేపు మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు, యువతకు ఉపాధి, ఈ 3 వాటి మీద దృష్టి పెడతానండి. అదేవిధంగా 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి కూడా జగన్మోహన్ గారు మేము నందిగామ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశామంటున్నారు. సో దానిపై మీరేమంటారు? 4 రోడ్లు విస్తీర్ణం చేసేసి విగ్రహాలను అటు ఇటు పెడితే అది అభివృద్ధి అవ్వదండి. మేము వేసిన సిమెంట్ రోడ్లు తప్ప, తార్ రోడ్లు తప్ప కొత్తగా ఒక్క రోడ్డు కూడా ఈ 5 సంవత్సరాలు వీళ్ళు వేయలేదు. ఇక సాగునీరు గురించి చెప్పక్కర్లేదు. ఒక్క స్కీమ్ను కూడా కొత్తగా తెచ్చిన స్కీమ్ పక్కన పెడితే అసలు వాటి సంగతి దేవుడు ఎరుగు. కనీసం ఉన్న స్కీమ్స్ కూడా రిపేర్ చేసే స్తోమత లేదు ఈ ప్రభుత్వానికి. అన్ని మూలన పడిపోయినాయి. వేదాద్రి స్కీమ్ కింద 20,000 ఎకరాలు ఆయకట్టు ఉందండి. దాని అసలు బోర్లు కూడా ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. కనీసం ఎమ్మెల్యేకి వాటి పట్ల అవగాహన లేదు. త్రాగునీరు అయితే నందిగామ పట్టణంలో 86 కోట్లు తెచ్చాము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ప్రతి ఇంటికి కూడా కృష్ణా వాటర్ ఇవ్వాలని. కానీ 1% కూడా ఆ ప్రాజెక్టులో చేయలేదండి. త్రాగునీరు పూర్తిగా మరుగున పడేశారు. పూర్తిగా వైఫల్యం చెందారు త్రాగునీరు, సాగునీరు అందించడంలో. రోడ్లు కూడా మేము వేసిన రోడ్లు తప్ప ఏమీ లేవు. ఇళ్ళు ఏదో సెంటు స్థలం అని చెప్తారు, అవి కూడా ఇళ్ల స్థలాలు శ్మశానాల్లో, కుంటల్లో, చెరువుల్లో ఇచ్చారు. పూర్తిగా ప్రజలు మాత్రం నైరాశ్యంలో ఉన్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమి వచ్చాక మేము ఇక్కడ సాగునీరు మీద ఎందుకంటే మాకు కృష్ణా పక్కనే ఉంది, మున్నేరు పక్కనే ఉంది, ఏటి పట్టునే ఉన్నా కూడా సాగునీరుకి, త్రాగునీరుకి ఇబ్బందిగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో అమరావతి అనుసంధానం కూడా మాకు జరుగుతుందని ఎంతో ఆశ. చెవిటికల్ అమరావతి బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే అమరావతితో మేము డైరెక్ట్గా అనుసంధానం అవుతాం. యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో వీటి మీద ఎక్కువ దృష్టి పెడతామండి.
జనసేన బీజేపీ కూటమితో వెళ్తున్నారు కాబట్టి టీడీపీకి అది ప్లస్ పాయింటా అయితే మైనస్ పాయింటా? ఒక దుష్ట శక్తిని ఓడించాలంటే మంచి శక్తులన్నీ కూడా ఈరోజు కలిసాయండి రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి. మా లక్ష్యం ఒకటే, భవిష్యత్తులో వైసీపీ పరిపాలన అనేది రాష్ట్రంలో ఉండకూడదు, వైసీపీ ప్రభుత్వం అనేది రాకూడదు అనే లక్ష్యంతోనే మేము ఉమ్మడి పోరాటం చేస్తున్నాం. చాలా చక్కగా మాకు నందిగామే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన బీజేపీ తోడ్పాటు కానీ ఆశీస్సులు కానీ మాకు పుష్కలంగా ఉన్నాయి. నందిగామలో అయితే చక్కగా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం. ఎక్కడా కూడా ప్రపంచాలు లేవు మాకు. నందిగామ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం నా దృష్టికి వచ్చింది మెయిన్ సాగునీరు, త్రాగునీరు అండి. ఏటిపట్టునే ఉన్నా కూడా మాకు సాగునీరు కష్టంగా ఉంది, త్రాగునీరు కష్టంగా ఉంది. అదే చెప్తున్నా కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేదాద్రి స్కీమ్కి మేము 5,50,00,000 మోటార్ రిపేర్లకు ఇచ్చాము. చక్కగా సాగునీరు పుష్కలంగా వచ్చేది. ఇక్కడ ప్రధాన ప్రాజెక్ట్ అది. కొత్తగా ప్రాజెక్ట్స్ కూడా దేవినేని ఉమా గారి హయాంలో ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక వేదాద్రి మోటార్సే తీసుకెళ్లిపోయారు. అసలు ఆ స్కీమ్ వైపు చూసిన నాదుడే లేడు. ఎక్కడికక్కడ రిపేర్ అయిపోయిన స్కీములన్నీ కూడా. అదేవిధంగా త్రాగునీరు చూస్తే 86 crores ప్రాజెక్ట్ని మూలన పడేశారు టౌన్ నందిగామ పట్టణంలో. అదేవిధంగా యువతకు ఉపాధి లేదు. ఈరోజు వాళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో యువతకి ఉపాధి అవకాశాలు, త్రాగునీరు, సాగునీరు, అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు పెంచేందుకు నేను కృషి చేస్తానండి. రైతు సమస్యలకు సంబంధించి మీరేమంటారు? రైతన్న సమస్యలు అయితే పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ముఖ్యంగా గిట్టుబాటు ధరలు లేవు పండించిన పంటకి. ఒకవేళ పంట నష్టం జరిగినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సరే, ఇవి రెండు పక్కన పెట్టి సాగునీరు అనేది లేదండి. కాలువల్లో నీరు పారించట్లేదు, స్కీములు రిపేర్ చేయించట్లేదు, పూర్తిగా మరుగున పడిపోయినాయి. వీటన్నిటికి తోడు ఇప్పుడు వాళ్ళ మెడకు ఊరి భూ హక్కు చట్టం. రేపు భూ హక్కు చట్టం వస్తే చాలా రాష్ట్రం అల్లకాడు కాబోతుంది. ముఖ్యంగా మన ఆస్తులని మీద ఆశలు వదులుకోవాల్సింది. రైతన్నలు భయాందోళనకు గురవుతున్నారు, చాలా నిస్తేజ పరిస్థితుల్లో ఉన్నారు. బాబు గారు రాగానే, చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మొత్తం రైతాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉందండి. 2019లో ఓటమి చెందారు, కానీ ఈసారి 2024లో ఎంత మెజార్టీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి ప్రజల నుంచి? మనకి మెజార్టీ ఇంతని కాదు, మంచి మెజార్టీతో మేము విజయం సాధించబోతున్నామండి. ప్రజలు మరొకసారి మీకు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? మళ్ళీ అవకాశం ఇస్తే నాకు తప్పకుండా నందిగామ అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెడతాను. ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు, యువతకు ఉపాధి, అమరావతితో అనుసంధానం మీద పూర్తిగా దృష్టి పెడతానండి. ఓకేనండి, ఈసారి ప్రజలు మిమ్మల్ని ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, ఈరోజు తంగిరాల సౌమ్య గారు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది, ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.